ప్రైజ్ లార్డ్. దేవునికి స్తోత్రం. స్వార్థము లేని ప్రార్థన. యేసయ్య ఈ లోకానికి నరవతారిగా వచ్చి ఏం చేశాడని మనం ఒకసారి జాగ్రత్తగా గమనిస్తే, ఆయన మనుషులందరి కొరకు ప్రార్థన చేశాడు. అంతేకాదు, మనుషులందరి యొక్క జీవితాల్లో సూచక్రియలు, మహత్కారాలు, అద్భుత కార్యాలు జరిగించి వారి వారి యొక్క స్థితిగతుల నుంచి విడుదల కలిగించాడు. ఇంకా చూస్తే ప్రియులరా, ఆయన మనుషులందరూ పాప విమోచనార్థమై క్రయధనముగా కలవరి శిలువలో ప్రాణం పెట్టి రక్తం కార్చి రక్షణ సిద్ధపరిచాడు. దేవునికి స్తోత్రం. అంతేకాదు కానీ ఆయన సేవిస్తున్న సేవకుల్ని, సేవకురాలకి, ఆయన వెంబడిస్తున్న యొక్క భక్తులకి ఆయన ఆజ్ఞాపించిన ఆజ్ఞ ఏంటంటే, మీరందరూ సర్వమానవ కోటి కోసం ప్రార్థనలు, కృతజ్ఞతాస్తుతులు, యాచనలు చెల్లించాలని ఆజ్ఞాపించాడు. యేసయ్య ప్రేమ లోకాన్ని ఎంతో ప్రేమిస్తూ ఉంది. దేవునికి మహిమ కలుగాక. మనందరం యేసయ్య ప్రేమను అనుభవించుదుము గాక. ఆమేన్.